ప్రైజ్ లార్డ్. ఈ దినము వాక్యము మందిలో ఉన్న వారందరూ కలరు మైక్ మందిలో ఉన్న వారందరికీ వందనాలు, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారికి వందనాలు చెల్లిస్తూ పరమగీతం 2వ అధ్యాయము 10వ వచనం చదువుతల్లి. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నారు, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలం తీరిపోయెను, వర్షమిక రాదు. ఇక్కడ ప్రభువారు మనం పిలుస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారమ్మా? నా ప్రియురాలా అని పిలుస్తున్నారు. ఆయన ప్రేమతో పిలుస్తున్నట్టు ఉంది కదా మీకు. ఆయన ప్రేమతో పిలుస్తలేదు, డైరెక్టర్గా మాట్లాడితే బాధపడతామని ఇండైరెక్టర్లో మాట్లాడుతున్నారు. ఆయన లెగమ్మా లెగు, ఇంకా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బొజ్జోవటం కాక లెగిసి నా ప్రియురాలా లెగు లెగు లెమ్ము లెమ్ము. ఇంకా ఏమంటున్నారైనా? చలికాలం గడిచిపోయిందట. చలికాలం గడిచిపోయింది అంటే 4 నెలలు గడిచిపోయింది. 1 రోజు 2 రోజులు కాదు, 4 నెలలు గడిచిపోయింది. లేవు లెగిసి పిట్టలు చూడు పలహారం చేయుచున్నవి, పువ్వులు చూడు పూయిచున్నవి అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ మాట మనం అవసరానికి దేవుని వాడుకోవడం కాదు, కానీ ప్రతి క్షణం ప్రార్థించేవారుగా ఉండాలి, ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన దర్శనం ఏమిస్తున్నారు, అసలు మనం ఎందుకు మనం ఎలా ఉన్నాము, అసలు మనం ఈ క్షణం ఎలా ఉన్నామంటే దేవుడి యొక్క కృపే, దేవుడి దయలేంది ఏమీ లేదు అని మనం నమ్మాలి. ఎందుకంటే క్షణం ఒక రకమైన భయంకరంగా ఉంటుంది. దేవుడు ఒక నిజంగా చెప్తున్న వాడి ప్రకారంగా చూస్తే ఈ రోజు చూసినవాడు మొదటి రోజు కనిపించట్లేదు. అయితే దేవుడు రాకల్లో మనకి కొన్ని సోషల్ తెలియపరుస్తారని తెలియపరిచే ప్రవక్తలు ఎంతో మంది తెలియపరుస్తూ ఉన్నారు. మనకి పెద్ద పెద్ద సేవకులు తెలియపరుస్తున్న వాటిని బట్టి మనం నడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కనుక అక్కడ 13 చదువు 12 దేశమంతటా పువ్వులు పూసినవి, పిట్టలు కోలాహరము చేయుచున్నవి. పిట్టలు కోలాహరం చేసి కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పావుర స్వరం ఏం చేస్తుందట? మన దేశం అంతా వినబడుచున్నదంట. అంటే పావురం అనగా పరిశుద్ధాత్మ. నేను ఒకసారి 2015 సంవత్సరంలో చాలా వేదన ఉండేది నాకు. మరి మా కుటుంబ సమస్యల్లో చాలా వేదన పడేదాన్ని. ఆ సమయంలో ప్రభా నువ్వు చూస్తున్నావా లేదా అనేసి ప్రతిరోజు ప్రార్థన, నాకు తెల్లారుజామున లేచి ప్రార్థించడం బాగా అలవాటు. నాకు నిద్ర నైట్ తక్కువ, ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటాను. ముమ్మారు ప్రార్థన, దావీదు ప్రార్థన మనం విన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూస్తాం కనుక అలాగ మనం కూడా కొన్ని ప్రార్థన చేస్తే మనకు నమ్మకంగా దేవుడు మనం నమ్మి మన కార్యాలు చేస్తారని నమ్మకంతో ప్రేర్ చేస్తూ ఉండేదాన్ని. ప్రభా అసలు చూస్తున్నావా నా కష్టాన్ని, నా వేదన చూస్తున్నావా, నా బాధలు చూస్తున్నావా ప్రభా అని వేడ్చిన సమయంలో ఆయన అర్ధరాత్రి వాళ్ళు ఏం చేయించారంటే దర్శనంలో ఆకాశం అంతా 2 రెక్కలతో, నేను చూసినంత దూరము 2 రెక్కలతో ఆయన తల ఎలాగా పాములను చూడడం చూశాను. నేను ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. పిట్టల కోలాహారం చేయుచున్నవి, సుందరవతి లెమ్ము అని అనిపించుకునేలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే పిట్టల కోలాహారం వర్షాకాలం పోయింది అన్నారు అంటే అది చాలా 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 మంచి అని అనుకోకండి, చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే 4 నెలలు వర్షాకాలం పోయింది. ఇప్పటికైనా మెలకు కలిగి ప్రార్థన చేయి. ఆ గడ్డిని చూడు, ఆ గడ్డి మొక్క ఎలా పోస్తుందో, సమయానికి ఏ సమయానికి పుయ్యాల పోస్తుందో, పావురాన్ని చూడు, ఏ స్వరమంతా కూడా దేశమంతా వినబడుతుంది చూడు అని మనకు కొన్ని జ్ఞానంతో రాసించారు ఇక్కడ. దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా అవసరాన్ని దేవుని వాడుకోవడం కాదు, మనల్ని వాడుకునే వారుగా ఉండాలి. నా పక్షంగా నేను ఎన్నో చూశాను, నేను ఎన్నో విజయాలు సాధించబడాను. ఒక స్త్రీనే నేను అనుకోవచ్చు, కానీ ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విరుకులు, ఎన్నో నిందలు ఏమైనా నా దేవుడు నాకు ఉన్నాడు అని బలముతో నడుస్తున్నాను. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, ఆయన చూపించిన దాన్ని బట్టి నేను నడుస్తూ ఉంటాను. అమ్మా ఇలా వెళ్ళకు అని చెప్తారు ప్రభు, ఇదిగో నీకు ఇది జరగబోతుందని చెప్తూ ఉంటారు. నాకు స్వరం వినబడుతూ ఉంటుంది, ప్రభు నీతో ఉన్నారమ్మా అంటే ఆయన స్వరం మనతోనే ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనతోనే ఉన్నారని నమ్మి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. అందుకని మెలకు వెలిగి ప్రార్థన చేసుకుంటూ షాకులు చెప్పక, ఇదిగో శీతాకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది, అలాగనే
చలికాలం వచ్చింది ఇలాంటి చెప్పక ప్రతి దినం ఆయన ప్రార్థించేవారుగా మనం అందాం. మనకు మనం సాధించాలి, మనం ప్రతి ఒక్కరిని మనం దేవుడి గురించి తెలియపరచాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు మెలకువలు ప్రార్థన చేసుకోవాలి. మరి ప్రతి అవసరం దేవుడు తీరుస్తారు. నిన్ను పడిపోయే అగాధలో పడిపోతున్నావు అంటే అచేయిస్తాడు ఆయన. నిన్ను నిందల పాలైపోతుంటే ఆ నిందలకి ఎలా ప్రతిఫలం తీర్చాలో తెలియపరిచి కొంతమందితో మనకు మార్గాలు తెలియపరిచి తెలివిస్తాడు తండ్రి. ప్రతి విషయంలో కూడా మన దేవుడి జ్ఞానంతో నింపబడాలి. అందుకని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను బట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుడి జ్ఞానంతో ఉండండి. ఇంటి క్రితం చేసిన ప్రార్థన ఇప్పుడు ఎందుకు లేదు? మొదటి వారు కడపవారు మొదటి వారు అని దేవుడు చెప్పిన వాగ్దానం బట్టి ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్న మాటను బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. చింత యావత్తు దేవుడు మీకు మోసి మీకు సఫలం చేసి మేలు చేస్తాడు. తల వంచితే ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, కృపా సత్య స్వరూపి, ఈ రోజు మాట్లాడిన మాటను బట్టి యూట్యూబ్లో చూసిన ప్రతి బిడ్డల్ని దీవించి ఆశ్రయించి అయ్యా మెరుపు లేని బిడ్డలు కూడా మెరుపు దయచమని యేసునామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.